జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగైన మహానాడు రెండవ రోజుకు చేరుకుంది. దీనిపై మాట్లాడడానికి తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు చెప్తాను. అన్న నమస్తే అన్న. శ్రీనివాస్ గారిని ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. అంటే కొలకపూడి శ్రీనివాస్ గారు అంటే అమరావతి రాజధాని రైతుల జేఏసీ నాయకుడు, తలపాగా, మీ కట్టుబడి ఎవరైనా మీకు గుర్తు అనమాట, ఒక ఐడెంటిటీ అనమాట. ఏమి ఈరోజు మహానాడుకి ఐడెంటిటీ లేకుండా వచ్చారు? ఏం లేదన్నా, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నేను రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తిరువూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇది తొలి మహానాడు. నిన్న ఈరోజు మహానాడులో జరుగుతున్న కార్యక్రమాలు, మహానాడులో జరుగుతున్న ఉపన్యాసాలు, విశ్లేషణలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సరే మహానాడు లాంటిది ఒక గొప్ప అనుభవం అని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి మార్గదర్శకత్వంలో పనిచేయటం, లోకేష్ గారు లాంటి ఒక డైనమిక్ యంగ్ లీడర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని పనిచేయటం, వీటన్నిటికీ మహానాడు ఒక వేదికగా ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంది. కూటమి అంటే ఈ ఎన్నికలు 2024లో కూటమి 164 స్థానాలు, అంటే టీడీపీ 133 స్థానాల్లో గెలిచింది. మీరు కూడా టీడీపీ ఎమ్మెల్యే 133లో 132 మంది పరిస్థితులన్నా మీ ఒక్కరు మాత్రం 132వ ఎమ్మెల్యే మీరు అనుకుంటే, తిరువూరులో ఎప్పుడు అసంతృప్తిగానే ఉన్నారు. టీడీపీలో అసమ్మతి గలం విప్పుతూనే ఉన్నారు. ఎవరి మీద ఒకసారి ఫిర్యాదులు, ధర్నాలు, దీక్షలు, మిమ్మల్ని మళ్ళీ బుజ్జగించడం ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అసంతృప్తి అంతా చల్లారిపోయిందా? ఈ మహానాడులో అంతా ప్రశాంతంగానే ఉన్నారు మీరు? అందరూ కలిసి పనిచేసుకుంటున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మా నాయకుడు, మా రథసారథి కేసినేని చిన్ని గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తాం. ఓకే, జై అమరావతి అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి, అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని చాలా ఉద్యమం చేశారు మీరు. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా మీరు ఎమ్మెల్యే కూడా అయ్యారు, రాజధాని అమరావతి కూడా అయిపోయిందంట. అయితే ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబుల్ స్వయం సమృద్ధి రాజధాని నుంచి తీసుకోవాలండి. ఎలా సాధ్యమవుతుందంటే, ఎలా సస్టైనబుల్ అంటే సెల్ఫ్ సస్టైన్ ఎలా అవుతుంది అంటారంటే, ప్లాట్లు అమ్మితే మనకు సెల్ఫ్ సస్టైన్ అవుతుందా? ఏ విధంగా చేస్తారంటే ఇంతవరకు ఆ రహస్యం బయట పెట్టలేదు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మక నగరంగా ఉన్న హైదరాబాద్ని ఒక ఆర్థిక, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా మారుస్తూ ఆ రోజు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ హైదరాబాదులో పునాదులు వేసిన ఫలితంగానే ఇటీవల కాలంలో హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో ఎకరం 100 కోట్లకు కూడా భూమి అమ్ముడుపోయింది. అంటే అమరావతిలో కూడా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రపంచ స్థాయి కంపెనీలు అమరావతి వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి, లక్షలాది మందికి అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు సహజంగానే భూమి విలువ పెరుగుతుంది. కాబట్టి దాదాపు 29,000 రైతు కుటుంబాలు రాజధాని కోసం ఇచ్చిన 34,000 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేసిన రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లేదా ఈ మధ్యకాలంలో మీడియాలో వచ్చింది, అమరావతిలో ఎకరం 20 కోట్ల రూపాయల చొప్పున అమ్మినా కూడా 4,000 ఎకరాల భూమి అమ్మితే దాదాపు 80,000 కోట్ల రూపాయలు వస్తాయని. వాస్తవానికి ఎవరైనా లెక్కలేసుకున్నా కూడా అమరావతిలో రాబోయే 3 సంవత్సరాల్లో జరగబోయే మౌలిక వసతుల అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందంటే హైదరాబాద్ను కూడా దాటే స్థాయిలో ఉంటుంది. సహజంగానే భూమి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిలో ప్రైవేట్ సంస్థలకి విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతోనే రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చుకోవచ్చు అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ అండి. ఓకే, చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 అంటున్నామట. దాన్ని సాధించాలంటే ఇప్పటి నుంచి కూడా ఆర్థికంగా ముందుకు పోలే, ఆర్థిక వనరులను మనము ఆదాయ మార్గాలను సమీకరించుకోవాలి. ఈ ఏడాది కాలంలో మనం సమీకరించుకున్న ఆదాయ మార్గాలు ఏంటి? స్వర్ణాంధ్ర 2047 అంటే ఏమంటారు? ఇప్పుడు ఈ ఏడాది కాలంలో దాదాపు మొదటి 6 నెలలు 7 నెలలు నిన్న మొన్నటి దాకా గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఎలా గాడిలో పెట్టాలి అనే ఒక మేధో మదనానికే సమయం సరిపోయింది. అసలు ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో తెలుసుకోవటానికే ప్రభుత్వానికి నెలల తరబడి సమయం పట్టింది. ఇప్పుడు మీరు హైదరాబాదు పోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఐటీ పరిశ్రమ లేకుండా పోయింది, భారీ స్థాయి ఆదాయం తగ్గింది అనుకుంటున్నారు. అది నిజమే. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఐటీ ఎలాంటి ఆదాయ మార్గమో ఆంధ్రప్రదేశ్కి
అదే స్థాయిలో ఆదాయాన్ని తీసుకొచ్చే ఆక్వాకల్చర్ ఉంది. ఆ ఆక్వాకల్చర్ రంగాన్ని ఆక్వాకల్చర్ ఎందుకు ఉంది అంటే మనకున్న దాదాపు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం వల్ల. దేశంలో ఈరోజు ఆర్థికంగా గుజరాత్ ఎందుకు ముందుందంటే సముద్ర తీరం గుజరాత్ రాష్ట్రంలోనే దేశంలో అందరికన్నా ఎక్కువ ఉంది. మరి గుజరాత్ తర్వాత ఈరోజు మనకే పొడవైన సముద్ర మార్గం ఉంది. కాబట్టి మనకున్న సహజ వనరుల్ని ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి లేని అద్భుతమైన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఏ రంగ నిపుణులైనా సరే 2-3 ఉంటే వాళ్ళలో ఒకళ్ళు తెలుగు వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజ వనరుల్ని మానవ వనరుల్ని మేళవించి అవసరమైన మూలధన వనరులు సమీకరించి మొదట్లో అపురూపంలో సమీకరించి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడం వల్ల రాబోయే 10-15 సంవత్సరాల్లో దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ముందుండడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 అనేది అంతకన్నా ముందే సాధ్యమైందని నా అభిప్రాయం. కొలికిపూడి శ్రీనివాస్ గారు అంటే ఒక తిరువురు ఎమ్మెల్యేనే కాదు, మీరు ఒక మేధావి వర్గానికి చెందినవారు. ఎంతోమంది భారతదేశంలో ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ని ఈ దేశానికి అందించే ఒక కోచింగ్ సెంటర్ కూడా మీరు పెట్టారనమాట. అలాంటి మీకు ఇంతవరకు ఏంది మహానాడులో ప్రసంగించడం అనేది ఒక వరం. మహానాడులో ప్రసంగించడం అనేది ఈ పండుగ మన తెలుగువారి పండుగ అంటారు. ప్రసంగించడం ఒక వరం. ఇంతవరకు మీ చేతికి మైక్ రాలేదనుకుంటాను. ఏంటి పరిస్థితి? మహానాడైనా మరొక సందర్భం అయినా ప్రసంగించాలని చాలామంది అనుకుంటారండి. అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక వరం ఏంటంటే సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు. ఎందుకంటే గత 43 సంవత్సరాల్లో ఇప్పుడే నేను వేదిక మీద నుంచి వచ్చేటప్పుడు ధూళిపాల నరేంద్ర గారు మాట్లాడుతున్నారు. ధూళిపాల నరేంద్ర గారు 6 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. అలాగనే బుచ్చి చౌదరి గారు ఉన్నారు. తర్వాత ఇప్పుడు సోదరుడు కాలువ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ఇలా అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. అలాగనే యువతకు కూడా ప్రోత్సహించాలి అన్న లక్ష్యంతో కొంతమంది యువతకు కూడా అవకాశం ఇవ్వటం వల్ల వృద్ధుల నేను యువతరానికి సీనియర్లకి మధ్యలో ఉన్నాను. కాబట్టి మధ్య వయస్కులకి అవకాశం లేదంటారా? కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా సరే నాకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, ఈ రాష్ట్రాన్ని ఎలా మార్చగలదో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. తిరువూరులో మీరు మాట్లాడు ప్రతిసారి కూడా వెనకుండి వైసీపీ నడిపిస్తోంది. వైసీపీలో ఆయన సీటు క్లియర్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి వాయిస్ బయటకు వస్తుంది. వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నారు. మీరు జగన్ విసిరిన ఒక బాణంగానే తిరువూరుకు వచ్చారు అంటున్నారు అనమాట. ఇది వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు. ఇప్పుడు కడపలో మహానాడు జరుగుతుంది. కడప జగన్మోహన్ రెడ్డి అడ్డా అంటారు. కాబట్టి రాజకీయంగా ఊహాగానాలకి నేను సమాధానం చెప్పనన్నా, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. చిన్ని గారి నాయకత్వంలో తిరువూరు అభివృద్ధి కోసం పనిచేస్తూ పోతాం. మళ్ళీ తిరువూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. తిరువూరులో మొత్తం మీకున్న అసంతృప్తి అంతా తీరిపోయినట్లనే ఇంకా అంతా కూడా. ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ఆలోచన విధానం ప్రకారం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. నా అభిప్రాయాలు నచ్చేవాళ్ళు ఉంటారు, నా అభిప్రాయాలు నచ్చని వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకొని పనిచేస్తున్నాం. ఫైనల్గా మహాసంబరం గురించి ఏం చెప్పబోతున్నారు? ఈ 3 రోజుల మహాసంబరం గురించి. 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఆయన రోజుకి 24 గంటలు పనిచేసి ఇప్పుడు పార్టీ కోసం, వచ్చే ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేసే బాధ్యతని యువనేత లోకేష్ గారికి అప్పచెప్పాలనేది ఎక్కువ మంది కార్యకర్తల నాయకుల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కేసిరెడ్డికి మీకు మీ పార్టీకి సంబంధించిన మీ దగ్గరగా ఉన్న ఎంపీకి సంబంధం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. దానికి ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసుకి సంబంధించి ఆయన నిండా మునిగి, ఆయన బురద పూసుకొని, ఆయన బురద ఇంకా ఎవరికన్నా పొయ్యాలని ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా మా కేశినేని చిన్ని గారి పేరు ప్రస్తావించారు. కేశినేని చిన్ని గారు కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. సేవాభావంతో సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. వ్యాపారాలు కూడా వదులుకొని నష్టపోయి ఈరోజు ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి. కాబట్టి నిస్వార్థంగా పనిచేస్తున్న కేశినేని చిన్ని గారిని లాగటం ద్వారా
లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారినో, అంటే మా కేశినేని చిన్ని గారు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులుగా ఉంటారు కాబట్టి బాబు గారి లోకేష్ గారి సన్నిహితుల్లో ఎవరి మీదైనా బురద జల్లుదామనే ఒక కుట్ర కోణంలోనే జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశాడు తప్ప చిన్ని గారికి లిక్కర్ కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది మన తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు చెప్పింది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సంకుచిత స్వభావంతో రాజకీయ స్వలాభం కోసమే కడిగిన ముత్యం లాంటి కేసీఆర్ చిన్నికి లిక్కర్ స్కామ్లో భాగముందంటూ ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్కి చిన్నికి ఎలాంటి సంబంధము లేదు అని కొలిక్పూడి శ్రీనివాసరావు ఘంటాపదంగా చెప్తున్నారు.